ఓకే కిరణ్, గుడ్ ఈవినింగ్ సార్. కిరణ్, ఏంటి పిఠాపురం పంచాయతీ ఏంటి? ఉదయ్ గారు ఫ్లెక్సీలు కూడా చింపారట, మన వర్మ గారి మీద దాడి జరిగిందట. ఎక్కడ రాష్ట్రంలో అంతా ఒక రకమైన పరిస్థితి అయితే పిఠాపురంలో మరొక రకమైన పరిస్థితి, ఏం జరుగుతుంది అక్కడ? అందరికీ నమస్కారం అండి. సార్, పిఠాపురం అనేది మా అధినేత పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి న్యాచురల్గా అక్కడ కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం చూసాం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడి దగ్గర నుంచి ఆయనకు సంబంధించిన అనునాయుల దగ్గర నుంచి చాలామంది పిఠాపురం మీద ఫోకస్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఇంతకుముందు గత డిబేట్లో కూడా నేను చెప్పాను. ఎక్కడెక్కడో రాయలసీమ నుంచి మనుషులు వస్తూ ఉన్నారు. పెద్దిరెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే దాడిశెట్టి రాజా గారు, ఇలా అనేక రకమైనటువంటి వైసీపీలో పేరు మోసిన నాయకులందరూ పిఠాపురం వచ్చి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఎట్లా డబ్బులు పారించారు, ఎట్లా ముద్యాన్ని పారించారు, ఎట్లా అక్కడ ఓటర్లని ప్రభావితం చేయాలని చూశారు అనేది మనం చూసాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజారిటీతో పిఠాపురంలో గెలవటం జరిగింది. సో ప్రశాంతంగా ఉండనిస్తే ఎట్లా అని అనుకున్నారేమో వైఎస్ఆర్సీపీ నాయకులు, అక్కడ అలజడులు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కూడా వర్మ గారి మీద ఏదైతే దాడి జరిగింది అని చెప్తా ఉన్నారో అది వర్మ గారే చెప్పారు, అది జనసేన వాళ్ళు కాదు చేసింది, అది ఎవరు చేశారో నాకు తెలుసు అనే విధంగానే వర్మ గారు కూడా మాట్లాడడం జరిగింది అక్కడ పిఠాపురంలో వర్మ గారు. సో ఈ రోజున ఏదైతే ఆ ఇన్సిడెంట్ చిన్న రప్చర్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఒక కంటిన్యూషన్ కింద, ఒకవేళ వర్మ గారికి ఇంటెన్షన్ లేకపోయినా, జనసేన పార్టీ వాళ్ళకి ఇంటెన్షన్ లేకపోయినా, అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి ఓకే ఫ్లెక్సీలు చింపితే వాళ్లే చింపారని అనుకుంటారనే ఒక ఆలోచన కావచ్చు, లేదంటే ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలనే ఉద్దేశం కావచ్చు, తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య గొడవ పెట్టాలనే ఉద్దేశం కావచ్చు, వైసీపీ వాళ్లే చింపుంటారనేది అయితే మేము అనుకుంటా ఉన్నాం. సో ఏదైతే ఫ్లెక్సీలు అక్కడ పాదగయ సెంటర్లో పెట్టారో పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు, అలాగే అక్కడ ఎంపీ గారు ఉదయ్ గారి ఫ్లెక్సీలు, ఇవన్నీ కూడా రాత్రి 3 వరకు కూడా అవి బాగానే ఉన్నాయి. ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు రౌండ్స్ వేస్తున్నప్పుడు 3 వరకు కూడా అక్కడ ఫ్లెక్సీలు బాగానే ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే 3 దాటిన తర్వాత ఫ్లెక్సీలు చంపడం జరిగింది అనేది పోలీసుల ప్రాథమిక ఇంట్రాగేషన్లో వాళ్ళకి తెలిసింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో ఇబ్బంది ఏమీ లేదు, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులతో కూడా ఇప్పుడే ఈ కాల్కి ముందే మేము మాట్లాడడం జరిగింది. అక్కడ వాళ్ళకి చిన్న క్లూస్ కూడా దొరికాయని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారో, ఎవరైతే గ్రూపుల మధ్య గొడవలు పెట్టాలని చూస్తా ఉన్నారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఖచ్చితంగా పట్టుకుని తీరుతుందని అయితే మాకు ప్రగాఢమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో మాదిరి కాకుండా ఈ ప్రభుత్వంలో పోలీసులకి పూర్తి స్వేచ్ఛనివ్వటం జరిగింది వర్మ గారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎట్లా కావాలంటే అట్లా వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళని సరిగ్గా పనిచేయకుండా, లేదంటే వాళ్ళకి కావాల్సినట్టు రూల్స్ని సడలించుకునే ప్రయత్నం చేశారు గతంలో లాస్ట్ 5 yearsగా. కానీ ఈ ప్రభుత్వంలో పోలీసులు అందరూ కూడా స్వేచ్ఛగా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి ప్రెషర్స్ లేవు. ఖచ్చితంగా ఎవరైతే ఫ్లెక్సీలు చింపి అక్కడ అరాచకాలు చేయాలని చూస్తూ ఉన్నారో, లేకపోతే గొడవలు క్రియేట్ చేయాలని చూస్తూ ఉన్నారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారో వాళ్ళందరినీ చట్ట ప్రకారం వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతూ ఉంది. ఓకే లోకేష్ గారు రెడ్ బుక్ దాని ప్రభావం కనిపిస్తుంది మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే. మీకంటూ ఏమన్నా బుక్లు ఏమైనా ఉన్నాయా? సార్ ఒకటే సార్, మాకు ఇప్పుడు ఆ రెడ్ బుక్ కాన్సెప్ట్, అందులో ఉన్న పేర్ల ప్రకారం దాడులు చేస్తారా లేకపోతే అంటే అది నేనైతే నమ్మను. ఖచ్చితంగా ఇక్కడ కక్ష సాధింపు చర్యలు అయితే ఉండవు సార్, ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు ఉండవు. ఇది ప్రభుత్వం కాదు సార్. ఏంటి సార్ ఏముంటాయి సార్? ప్రజారంజక పాలన ఉంటుంది సార్, ప్రజారంజక పాలన ఉంటుంది, ప్రజలు ఇచ్చే పాలన ఉంటుంది. ఎక్కడన్నా చెదురుమదురు ఘటనలు జరిగినా కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టపరంగా ఏవైతే ప్రాసెస్ ఉంటుందో ఆ డ్యూ ప్రాసెస్ ని అంతా. కిరణ్, మరొక విషయం, కళ్యాణ్ గారు 2-3 సందర్భాల్లో చాలా ఆవేశంగా కొన్ని శబ్దాలు చేశారు. కొంతమంది ఎంపైర్లు కూడగొడతానని, రౌడీ మోకలను రోడ్ల మీద బట్టలు ఇప్పించి నడిపిస్తానని, అది నెరవేరుతుందా? ఆవేశంగా మాట్లాడింది అనుకోవచ్చా? సరే, ఎంపైర్లు కోల్చడం అయితే ఆల్రెడీ జరిగిపోయింది సార్. ఏం చేశారు? అయితే ఆల్రెడీ జరిగిపోయింది. తాడేపల్లి ప్యాలెస్ లో ఒక మహారాజ్ గారు అనుకునే ఒక వ్యక్తి ఉండేవాడు. అతను కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యి ఈ రోజున ప్రధాన ప్రతిపక్షం అనే హోదా కూడా లేకుండా కేవలం ఒక పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి ఆయన్ని పడిపోయారు.
సో నేనే నియంత్రణ, నాకు ప్యాలెస్ ఉంది, అందులో 70 రూములు ఉన్నాయి, నేను ఎవరి మాట విన్ను, నేను పెద్ద నియంత్రణ అనుకునే వ్యక్తి ఈ రోజున ఓన్లీ ఒక ఎమ్మెల్యే స్థాయికి పడిపోయాడు. సో అది ఎంపైర్ కోల్చడమే కదండి. ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారండి, పెద్ద పెద్ద నియంత్రణలు చూసింది ఈ భూప్రపంచం. ఎప్పుడైతే ప్రజాగ్రహానికి గురవుతారో వాళ్ళ ఇటుకులతో సహా పీక్కెళ్ళిపోతారు ప్రజలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ రోజున ఇటుకులతో సహా పీక్కెళ్ళిపోతారో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా వాళ్ళకున్న 151 సీట్లను అయితే పీకేశారు. 151లో ఆ మధ్యలో 5 తీసేస్తే 11 మిగిలింది. సో అతను ఏదైతే నాకు 30 సంవత్సరాలు ఇది నేను రాచరికంలాగా ఏళ్తానని అనుకున్నారో దాన్ని ప్రజలు, బాబు ఇక్కడ ప్రజారంజక పాలన చేయకపోతే, ప్రజలు మెచ్చే పాలన చేయకపోతే, కక్ష సాధింపు చర్యలు చేపడితే ఎవరైనా సరే 151 నుంచి 5 తీసేసి మధ్యలో 11కి పరిమితం చేస్తామని ప్రజలు చాలా సుస్పష్టమైన తీర్పునివ్వటం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు చెప్పారు, ఎవరైతే రౌడీయిజం చేస్తా ఉన్నారో, ఎవరైతే అరాచకాలు చేస్తా ఉన్నారో, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తా ఉన్నారో వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద కొట్టించుకుంటూ తీసుకెళ్లే పరిస్థితి ఉంటది, ఇప్పటికైనా ఉంటది. అది ఇప్పుడు అందరినీ తీసుకెళ్తారని కాదు, ఎవరైతే బాండ్ ఆర్డర్ కి ఏంటి మీ బాస్ డిప్యూటీ సీఎం అట, నిజమా ప్రచారమేనా? సార్ ఒక రోజు ఆగితే తెలిసిపోద్ది కదా సార్. ఒక రోజు ఆగితే తెలిసిపోద్దని అందరికీ తెలియదా ఏంటి? అది తెలిసిందే కదా అందరికీ, ఒక రోజు ఆగితే తెలుస్తుందని, ముందుగా ఏమైనా తెలుస్తుందా అని. సార్ ఖచ్చితంగా ఇప్పుడు నేనేదో మీడియాలో చెప్పడం కాదు, మీకేమన్నా మీ ఇన్సైడ్, మీ ఇంటర్నల్గా ఏమన్నా తెలుస్తుందా, ఎన్ని మంత్రులు ఏంటి అని? అది ఏముంది, ఇంకా రేపు తెలిసిదే కదా, చెప్పుకోవడంలో తప్పలేదు కదా. మీ వరకు వచ్చిన సమాచారం, మీరు కూడా అధికార ప్రతినిధులే కదా, కార్యకర్తలు ఏం కాదు కదా, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్. సార్ మా అధిష్టానం అఫీషియల్ గా తెలియజేస్తేనే అది చాలా హుందాగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. మీకు రఫ్గా మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? జస్ట్ క్యాజువల్ అంతే, దీని మీద ఇదే అయిపోద్ది అని లేదు, అవ్వకూడదని లేదు. సార్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా అది మా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఒక రూల్ పెట్టారు, ఏదైనా సరే అధిష్టాన నిర్ణయం అని. అధిష్టాన నిర్ణయం కూడా అఫీషియల్ గా అది రిలీజ్ అయితే చాలా బాగుంటుంది. ఓకే కిరణ్, ఐ అండర్స్టూడ్. వాళ్ళది రెడ్ బుక్, మీది రూల్ బుక్, గుడ్. రైట్. లక్ష్మణ్, మాదంతా రాజ్యాంగం బుక్ సార్, అదే రూల్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి లక్ష్మణ్ వరుస పెట్టి